మన ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టని కోటగా కొన్ని ప్రాంతాల్లో అనాదిగా చక్కటి ఒక దైవానికి సంబంధించి కానీ జాతరలకు సంబంధించి కానీ లేకపోతే ఒక సెంటిమెంటల్గా కానీ కొన్ని పూజలు చేసుకునేటువంటి సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. అందులో నా నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ యొక్క రాజేపేట అనేటువంటి ఒక మత్స్యకార గ్రామంలో మరి నూకతాత అనేటువంటి దేవుడు వెలిసి ఈ యొక్క మత్స్యకారులకే కాదు ఈ ప్రాంతంలో లక్షలాది మందికి ఆయన ఒక ఎలవేల్పుగా ఒక దేవుడిగా భావించి ఈరోజు జాతర చేసుకుంటున్నటువంటి అనేక మంది మా మత్స్యకారులు అలాగే ఇంకా మిగతా మరి సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొంటారు. అందులో నేను కూడా ఈ జాతరలో పాల్గొని ఆ యొక్క నూకతాత దేవుణ్ణి నేను ఎప్పుడూ కొలుసుకుంటాను. ఈ యొక్క ప్రాంతానికి మా మత్స్యకారులకి ఐశ్వర్య ఆరోగ్యాలు కలగాలి, నాకు కూడా ఏదైనా ఒక మంచి పని ప్రజలకు సేవ చేసేటువంటి మహాభాగ్యం నాకు కూడా కలగాలని ఎప్పుడూ నేను వారిని పూజించుకుంటూ ఉంటాను. అది జరిగినట్టే 2019లో నాకు సీటు రాదని ఎంతోమంది భావించారు. ఆ నూకతాత దయ వల్ల నాకు సీటు రావటం, మళ్ళీ నేను గెలవటం, మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు ఈ నూకతాత ఈ యొక్క జాతరలో ప్రతి ఒక్కరిని కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు ఆ నూకతాత దేవుడు వారికి అందించాలని, వారి యొక్క నిజమైన అనుకున్నటువంటి పనులన్నీ ముఖ్యంగా పెళ్లికాని పాపలందరూ కూడా ఒక కింద ఒక పొడుకుని ఆ నూకతాత దేవుణ్ణి కొలుచుకుంటారు. వారందరికీ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు చక్కటి వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా జరగాలని ఈ సందర్భంగా నూకతాత దేవుడు జాతరలో ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. ఎక్కపల్లి మండలం రాజీపేట గ్రామం వద్దనే శివరాత్రి మరుసటి రోజునే ఈ యొక్క నూకతాత జాతర అనేది పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతరని నెరవేరుతున్నారు. అలాగే మేము కూడా ఈ యొక్క జాతరను నడిపిస్తున్నాం. ఈ యొక్క బీచ్ నుంచి నూకతాత గుడికి వెళ్ళినంత వరకు ఎక్కడా కూడా పోషంతో కూడా ఖాళీ లేకుండా చేపలు పడతారు. మాకు మొక్కుబడి అనేసి ఒక ఇది, అలాగే చేప పడినంత అందరికీ కూడా మొక్కుబడి తీర్చుకుంటామని ఆనందపడతారు. అలాగే కోరికలు తీర్థాన్ని కూడా ఆనందపడతారు. ఈ యొక్క జాతరకి పూరి కోనరాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు ఈ యొక్క జాతర చూడడానికి. నూకతాత జాతరకి ఎప్పుడు కూడా ఈ మత్స్యకారులు ఈ యొక్క 100 సంవత్సరాల నుంచి పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి మత్స్యకారి గ్రామంలో ఈ యొక్క నూకతాత జాతర అనేది శివరాత్రి మరుసటి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ చేప పడినటువంటి బొత్తులకి ఈ బొత్తులందరికీ కూడా ఆపుతులు అడ్డుపడతారని ఒక నమ్మకం వల్ల ఈ యొక్క జాతర కొనసాగుతూనే ఉంటుందండి.